Hello guys, welcome back to my channel Mahi Pooja Official. चलो भाई देखो अब मैं क्या करता हूँ. సో ఇవాళ మా బ్లాగ్ ఏంటంటే మా హోమ్ టూర్ చేస్తున్నాం. టూర్ చేస్తున్నాం. మా ఇల్లు ఎలా ఉంది, ఏం కథ అనేది మొత్తం అయితే మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అందరు రెడీగా ఉండండి. ఓకే. సో ఎన్ని రోజులు బిహైండ్ కెమెరా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా వచ్చేస్తున్నారు. ఎవరో చూసేయండి. Wait a minute. Who are you? గీత. మాట్లాడు గీత. ఏం మాట్లాడాలి గైస్ మేమైతే Hey, I've seen this one. హోమ్ టూర్ చేయబోతున్నాం. మేము మా అన్న మా వదిన మా రితు పాప మేము 4 మెంబర్స్ ఉంటాం. సో మేము మా ఇల్లు ఎలా ఉందో మొత్తం చూసేయండి. సో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మా వీడియోస్ ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలా వరకు అయితే అందరు చూస్తున్నారు కానీ ఇంకా సపోర్ట్ అయితే రావట్లేదు. సో మీరు అందరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి వీడియోలతో మేము ముందుంటాం. సో గాయ్స్ ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో స్టార్ట్ అయితే చేసేస్తున్నాం. ఇదైతే మా ఎంట్రన్స్ అనుకోండి. ఇది చెప్పడం మర్చిపోయేది మెయిన్ థింగ్. ఇదైతే నేనే వేసానండి ఈ డిజైన్. మీకైతే నచ్చితే లైక్ మాత్రమే చేయండి, నేనైతే చేయలేను. సో స్టార్ట్ ద వీడియో. చూస్తున్నారు కదా ఇదైతే మా హాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో అయితే చూసారు కదా, మా హస్బెండ్ నా బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఫస్ట్ బర్త్డే నా పెళ్ళయ్యాక, అందుకే నా బర్త్డే గిఫ్ట్ కూడా వేశారు. నెక్స్ట్ ఇది మా పెళ్ళి గిఫ్ట్ అండి, రాధాకృష్ణ ఫోటో అయితే. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, నేను, మా హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఫోటో. మా హస్బెండ్ ఇలా రెడీ చేయించాడు. ప్యారీ సమాజ్ గయి. కొద్దిగా లైట్ ఎఫెక్ట్స్ వల్ల సరిగా కనిపించట్లేదు అనుకోండి, అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇదైతే చాలా స్పెషల్ అనుకోండి, స్పెషల్ గిఫ్ట్ మా అత్త ఇప్పించింది మాకు తెలియకుండా. అండ్ నాట్ ఈవెన్ ఎడిటెడ్, ఎట్లుందో అట్లా వేసేసిండు వాడైతే. కానీ స్పెషల్ ఇక మా అత్తయ్య తెలియకుండా మా పెళ్ళి కాడ వేయించింది. గైస్ సో మా వదిన అయితే రెడీగా ఉంది హాల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో లెట్స్ గో. సో గాయస్ ఇప్పటికైతే మా హాల్ చూసారు కదా, ఇప్పుడు హాల్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే అవార్డ్స్తో స్టార్ట్ చేస్తాను. సో ఇదైతే నాకు చాలా స్పెషల్ అవార్డ్. దీంట్లో ఏమైనా చూడడానికి చిన్న ఉంది అనుకుంటున్నాను కానీ ఇది నాకు స్కూల్లో వచ్చింది. ఎందుకు స్పెషల్ అంటే నాకు యాక్చువల్లీ కబడ్డీ రాదు. కబడ్డీ రాకపోయినా ఆడి నేర్చుకొని యాజ్ ఎ టీమ్ లీడర్గా నేనైతే ఈ కప్పు గెలుచుకున్నాను. అందుకే నాకు చాలా స్పెషల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇంటర్మీడియట్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. నేను ఇప్పుడు దాని గురించి ఎందుకని ఆమె పేరు దుర్గా. సో మా కాలేజ్ చాలా బాగుండేది డిఫరెన్స్ అనేసి, అందుకే మాకు అయితే జాక్ అండ్ జిల్ అని ఒక అవార్డు ఇచ్చారు. సో ఇది కూడా స్పెషల్. ఇదైతే చెప్తున్నాను, నాకు ఎందుకు వచ్చిందో తెలీదు. ఇది నాదైతే కాదు, మా హస్బెండ్ది. ఇవన్నీ సార్గా నావే ఉన్నాయనేసి ఆయన అయితే పెట్టుకున్నాడు. సో ఆయన కూడా మంచి ప్లేయరే, అందుకే వచ్చినట్టుంది. సో ఇదైతే ఆయన వాలీబాల్ ప్లేయరు, విన్ అయ్యాడు. చాలా బరువు ఉందిలేండి, అలా లేదు, చాలా బరువు అవార్డు ఇచ్చారు ఆయనకి. అందుకే నాకు నచ్చింది వరకు పెట్టాను ఇక్కడ. ఇక్కడ చూడండి అసలు
సైడ్ చెప్పడం మర్చిపోయాడు, మా ఇద్దరు ఫ్రేమ్ అది. ఫస్ట్ ఇంట్లోకి వచ్చాక సెకండ్ ఫ్రేమ్ అది. సెకండ్ ఫ్రేమ్ మా హస్బెండ్ ఇష్టంతో చేయించారు అది. అండ్ దాని ముందు అయితే మా రీతు పాప టాయ్ చూసారు కదా, ఇది మా పాప ఆడుకునే స్టేజ్ కూడా కాదు. 2 monthsకి మా ఆయన తెచ్చిపెట్టాడు ఈ టాయ్, ఆడుకునే టాయ్ అని నీకు తెలిసే ఉంటుంది. ఏది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకొన్ని అయితే అవార్డ్స్ చూపించడం మర్చిపోయాను. ఇదైతే మా స్కూల్లో నేను ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చాను కరప్షన్ అవినీతి గురించి. సో దానికి ఏదో నేను చెప్పిన దాన్ని బట్టి 3rd ప్రైజ్ అయితే నాకు ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా స్పెషల్ అండి. అప్పట్లో మనం ఫస్ట్ టైం అవుతారు స్కూల్ ఫస్ట్. సో బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు. చూడండి కనిపిస్తుంది కూడా, బెస్ట్ స్టూడెంట్ అవార్డ్. నాకు చాలా ఇష్టమైన అవార్డు ఇది. అండ్ ఇది మా ఆయనకి దేనికి స్కూల్ ఇచ్చినట్టున్నారు, పేజెస్ అయితే ఉంది దీనిపైన. సో నెక్స్ట్ అయితే చూస్తారు కదా, ఈ అవార్డ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి సో చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇదైతే మా ఫ్రెండ్ దుర్గా, చూసారుగా ఇదే దుర్గా. నాకు అప్పట్లో ఇక బర్త్డేస్ అంటే గిఫ్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా నాకు గిఫ్ట్ అయితే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా భాగ్య అని మా స్కూల్ ఫ్రెండ్, నేను కూడా నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా అట్లయినా పెట్టుకున్నాను నేను, ఇంకా దానికి ఏమి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి పాప బొమ్మ ఆడుకో, ఎక్కడన్నా పెట్టేస్తుంది, ఇప్పుడు ఆడుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు ఒకసారి ఇటు వచ్చేసేయండి. సో పైన అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ కింద వరకు అయితే వచ్చేసినాం కదా. సో ఈ ఫ్రేమ్ చూడండి ఒకసారి, మా ఎంగేజ్మెంట్ పిక్. మా అక్క, మా అశ్విన్ అక్క అయితే మాకు అది గిఫ్ట్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక క్రాఫ్ట్ చూడండి, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్. ఇది రివరగా చేసింది నేను 10th అయిపోయాక హాలిడేస్లో వేరే పని ఏమి లేక ఈ పని పెట్టుకొని మా అన్నయ్య ఫోటో అయితే నేను చేశాను. వీళ్ళతో ప్రయోగం చేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గిఫ్ట్స్ అనుకోండి. నెక్స్ట్ ఇది మేము తిరుపతిలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పెళ్ళయ్యాక దిగిన ఫోటో ఇది. ఇక్కడ పెట్టేస్తున్నాను మళ్ళీ. గైస్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మా వదిన ఇందాక సెల్ఫ్లు అన్నీ చూపెట్టింది కానీ ఆమెకు అందలేదు గైస్. అందకపోతే కింద సోఫా వేసుకొని మరీ చూపెట్టింది. మీకు చూపిస్తా సైలెంట్గా చూడొచ్చు గైస్. ఇక కింద సోఫా వేసుకోను మరీ చూపెట్టింది. సో ఇవైతే లాస్ట్గా మా ఫ్రెండ్ దుర్గా, నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. ఇవి కూడా చూడండి ఒకసారి. అప్పట్లో మా డెడికేషన్ ఇలా ఉండే. అండ్ ఇది కూడా తను ఇచ్చింది. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఎవరైనా ఇలా వేస్తారండి బర్త్డేకి ఫోటో, మా ఫ్రెండ్ వేస్తుంది, ఏం చేస్తాం. సో ఇవేంటి ఇంత పెద్దగా పెట్టాలని అనుకుంటున్నా, ఇవైతే మా పెళ్ళి గిఫ్ట్స్. సో ఎక్కడ పెట్టినా పగిలిపోతాయి అనేసి గ్లాస్కి అలా అయితే సెట్ చేసి పెట్టేసాం. ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ గోండి, ఇదైతే మా అన్నయ్య, మా చిన్న అన్నయ్యతను. మా చిన్న అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు పోయినసారి నా బర్త్డేకి. సో మా ఇల్లు మొత్తం ఫ్రేమ్స్తోనే నిండిపోతుంది. సో ఆయన ఇష్టంతో అయితే ఫ్రేమ్ ఇచ్చాడు నాకు, ఇది నా బర్త్డే రోజు, అందుకే నాకు స్పెషల్ అనుకో. సో ఇవైతే నేను మీషోలో బుక్ చేశాను. ఇవైతే ఓన్లీ ఇట్లానే ఖాళీగా ఉంటే అమౌంట్ అని మా ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చిన్నప్పుడు చూసి అయితే నిజంగానే దేవుడు వచ్చి ఆశీర్వదించాడు అన్నట్టు ఉంది. నేనైతే అలానే అనుకున్నాను, తర్వాత తెలిసింది ఎడిటింగ్ అని. సో మా అమ్మ ఫోటో అది. అండ్ స్పెషల్ వన్ కమ్ ఇయర్ చూసేయండి ఇక్కడ ఒకసారి. అమ్మవారి ఫోటో మొన్న వరలక్ష్మి వ్రతం అయితే చేశాను కదా. సో మా కిచెన్లో కొద్దిగా అమ్మవారిని పెట్టడానికి అంత పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ అరేంజ్ చేశాను. అండ్ ఇదైతే మా టీవీ ఇదంతా చూసాను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక నేనైతే. అండ్ ఈ హాల్ ఏరియా అయితే చూసేసారు కదా. నెక్స్ట్ గో ఇన్ టు ద కిచెన్. చూడండి ఇక మా కిచెన్ ఇప్పటికే చెప్పాను కదా, దేవుడిది అయితే చాలా చిన్నగా ఉంటుందని. సో అందుకే ఇక్కడ అడ్జస్ట్ కాలేకనే అక్కడ అరేంజ్ చేసాము. సో ఒకసారి ఇక్కడ మొత్తం లుక్ వేసేసేయండి. మేమైతే ఉప్పులు పప్పులు అందరి ఇంట్లో ఉండేటివి. ఇంత మా చిన్న వంట పొయ్యి, ఇదైతే రైస్ కుక్కరు,
మీకు తెలిసినే ఇక గిన్నెలు గైస్ గిన్నెలు అయితే నేనే తోముతా గైస్. అది ఒక్క పని, అది ఒక్కటే ఏం కాలేదు, చాలా వర్క్ చేస్తుంది అనుకోండి. కాకపోతే చెప్పాలి, కానీ నేను చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నాకు అప్పటి నుంచి చెప్తుంది చెప్పమని. సో చూసారు కదా, ఒకసారి రౌండ్ వేసేయండి. ఇక అయిపోయింది కిచెన్ని. ఇది డీప్గా చేయాలంటే ఇప్పుడు టైం లేదు అనుకోండి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో టు ద బెడ్రూమ్. గైస్ ఇదైతే మా బెడ్రూమ్ ఎంట్రన్స్ అనుకోండి. అండ్ ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం. సో గైస్ చూడొచ్చు, ఇదే మా బెడ్రూమ్. సో ఇక్కడైతే మా వదిన అన్ని బట్టలు నీట్గా సర్దేసింది. క్రెడిట్ అయితే మా వదినకే ఫర్ వీడియో. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీరువా. దిస్ ఈజ్ అవర్ బెడ్, స్మాల్ బెడ్. స్మాల్ ఏం కాలేదు, ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కొంచెం పెద్దదే అనుకోండి. మా మమ్మీ వాళ్ళు పెట్టేది గీత, ఎందుకు ఇట్లా స్మాల్ అని చెప్పి. ఓకే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే. సో ఇదైతే చాలా స్పెషల్. ఇది కూడా మాకు ప్రెగ్నెన్సీ టైం నేను అన్ననే తెచ్చిన మీద ఆ రోజు గుర్తుంది. అంటే ఇప్పుడు మీ కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో చిన్న పాపల ఫొటోస్ పెట్టుకోవాలంటారు కదా. సో అలా అని మాకైతే పాపనే ఇష్టం ఉండే, అందుకే మాకైతే పాపనే వచ్చేసింది. సో ఒక పాప ఒక బాబు ఫొటోస్ అయితే పెట్టుకున్నాం ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇవైతే మా డైలీ వేర్ క్లాత్స్, ఇలా అయితే చదువుకున్నాం ఏదో అలా. ఇంకా రెంటిల్లు కదా ఫ్రెండ్స్, మన ఓన్ ఇల్లు అయితే కాదు కదా ఇది. సో ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ రీసెంట్గా తీసుకున్నాం. మా పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టారు, కానీ కొద్దిగా గ్లాస్ బ్రేక్ కావడం వల్ల ఏదో నచ్చిందంటే మా హస్బెండ్ ఇప్పించారు, గిఫ్టే అనుకోండి ఇక. అండ్ ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాము. బీరువా కూడా పెళ్ళికి అన్నీ పెడతారు కదా, కాకపోతే డబుల్ బీరువా చాలా వెయిట్ ఉంది అనేసి ఇంకా సింగిల్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే తీసుకున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మా బెడ్. మా వాళ్ళు పెడతారు కదా పెళ్ళిళ్ళు, అలా మా వాళ్ళు అయితే ఈ బెడ్ అయితే పెట్టేశారు. అండ్ వీడియో కోసం అయితే మా గీత మొత్తం అరేంజ్ చేసి పెట్టేసింది నీట్గా. అవును గైస్, నాకు అర్థం కాలేదు సార్. సో ఇంకోటి ఇలా చూడండి, ఇదైతే మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ వాచ్. అండ్ ఇది యాజ్ యూజువల్ బాత్రూమ్, ఇది చూపించాల్సిన అవసరం లేదనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ. ఇది మా బాల్కనీ గైస్. ప్రశాంతంగా ఉంటుంది, చూడండి ఒకసారి అయితే చూడండి. చూడండి గైస్ ఎంత పీస్ఫుల్. అండ్ ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది గైస్, మా ఇంటి పక్కన కనిపిస్తుంది కదా మీరైతే. ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వచ్చి ఆడుకోండి, మేము చెప్పేస్తాము. సో ఇదైతే మా హోమ్ టూర్, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అండ్ మర్చిపోయాం మరి ఇది చేయి చూపిస్తాను మరి. ఇదిగోండి మా రీతు ఇంకా కూర్చోలేదు, ఆయన కూడా మా రీతికి చేయరు. ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లా కూర్చుంటుందో. కూర్చోమా, వద్దులే వద్దులే గైస్. మా వద్దులు అయితే ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి, సో మా వద్ద అయితే ట్యూషన్ చెప్తుంది ఇద్దరికి. సో వాళ్ళిద్దరిని కూడా మీకు చూపిస్తాను. ఇదిగో వీలే మా ట్యూషన్ పిల్లలు. సే హాయ్. బాయ్స్ ఈ టాయ్ అయితే చూసారు కదా, అది మా రీతు పాపకి వాళ్ళ డాడీ ఇష్టంతో ఇచ్చండి పియానో. ఎప్పుడు ఇలా ప్లే చేస్తుంది. కొట్టినాను కొట్టు. అవును గైస్, మా అన్న అయితే ఇష్టంతో జూడియోలో ఇప్పించింది రితు పాపకి. రితు పాప ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయి గైస్, అవి చూపించలేకపోతున్నాం అన్ని. క్లోజ్ చేసి పెట్టి ఇంకా తను ఆడుకోలేదు కదా, సో అలా అనేసి. సో అసలైంది మర్చిపోయాను, ఫ్రిడ్జ్. అందరూ అనుకుంటారు ఇలా ఫ్రిడ్జ్ లేదా ఏంటని, అందుకే చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ అయితే మాకు ఉంది. సో కావాలంటే ఫ్రిడ్జ్ టూర్ కూడా ఒకసారి చేస్తాను. ఇప్పుడైతే మంచిగా అనుకోండి, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ ఉందని చెప్తున్నాను అంతే మీకు. సో ఇంతే గైస్ మా హోమ్ టూర్ అయితే. మీకైతే అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. సో నచ్చితే మాత్రం చేయాల్సింది ఏంటి, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్ గైస్. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి మీకోసమే. అసలు యూట్యూబ్ ఛానల్ అంటే నిజంగా ఇంత ఈజీ అని మేము అసలు ఈజీ అని అనుకోలేదు. సో గాయస్ ఈ ఛానల్ పెట్టింది అయితే మీరు అందరు సపోర్ట్ చేస్తారని, కానీ ఇంకా మాకు సపోర్ట్ అయితే రావట్లేదు. ఆల్మోస్ట్ ఓకే, చాలా వరకు అయితే అయ్యింది అనుకోండి. ఇంకా రావాలని కోరుకుంటున్నాం మేమైతే. సో మేమైతే ఫస్ట్ ఛానల్ పెట్టాలంటే చాలా ఈజీ, ముందు వీడియోస్ అప్లోడ్ చేయడమే కదా అనుకున్నాం. కానీ వన్స్
వెన్ ఐ స్టార్టెడ్ ఛానల్ అప్పుడు అర్థమైంది అసలు ఏంట్రా బాబు చాలా వరకు ఇంత కష్టపడతారా, ఎడిటింగ్ వేయాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అంతా చాలా అంటే చాలా కష్టం. సో చేయాలని ఫిక్స్ అయిపోయాక కష్టమైన ఇష్టమే కదా. ఆహా భలే మాట చెప్పారండి. సో ఇక మేము ఇదంతా చెప్పింది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కావాలంటే మాత్రం సపోర్ట్ అయితే చేయండి గైస్. మా వదిన అయితే చాలా కష్టపడుతుంది వీడియోస్ కోసం. ఇంకా మా రితు పాపని పెట్టుకొని ఇంకా చాలా కష్టం. ఇంకా మా రితు పాప ఎట్లా చూడండి గైస్ ఎట్లా చేస్తుందో. ఈ మనం పెట్టుకొని చేయడం ఇంకా చాలా కష్టం. సో గైస్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ హోమ్ టూర్ వీడియోలో మా అన్న లేడు గైస్. మా అన్న డ్యూటీకి వెళ్ళిండు. యాక్చువల్ ఈరోజు నాకు కూడా కాలేజ్ ఉంది కానీ కాలేజ్ పోలేదు గైస్. అంత సీరియస్ మ్యాటర్ ఇంత సింపుల్ గా చెప్పేసావురా. అందుకే వీడియో తీసినాం. మరి చూడండి గైస్ ఎట్లా ఆడుకుంటుందో. ఇంకా మీకు నచ్చితే ఇంకా కామెంట్స్ అండ్ ఫాలోవర్స్ పెరిగితే అయితే మా హస్బెండ్ కామెడీ ఫుల్ ఉంటుంది. చాలా అంటే చాలా వీడియోస్ మా అన్న జోక్స్ తట్టుకోలేరు గైస్. మీరైతే నా మీద వేసాడు ఇంకా ఎక్కువ. వీళ్ళిద్దరు కాంబో అయితే అస్సలు మీరు వెయిట్ చేయండి, వస్తుంది ముందుకు త్వరలో, అది కూడా ముందుకు తీసుకొస్తాం. సో ఖచ్చితంగా అయితే చూస్తుండని కీప్ వాచింగ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పేరైతే గుర్తుంది కదా, మహి పూజ ఆఫీషియల్. బాయ్ బాయ్ గైస్.